రాక్షసులు మహర్షుల సహా ఎవరైనా తపస్సు చేసినప్పుడు ఇంద్రుడు భగ్నం చేయడానికి అప్సరసలను అయితే పంపించేవాడు. మరి అప్సరసలు చూసి ఇంద్రుని విగ్రహం కోల్పోతే ఋషి ఖాతాలో ఉన్న పుణ్యం కొంత తగ్గిపోతుంది. ఋషికి కేవలం రాజస్థానం మాత్రమే జరిగిందా లేక విశ్వామిత్రుడిలాగా పితృయోగం కలిగిందా అన్న విషయంపై ఆధారపడిన ఫలితం తీవ్రంగా ఉంటుంది. ఇంద్రుడికి తన పదవి కాజేయడానికి ఋషులు తపస్సు చేశారని భయం. స్వర్గంలో ఉన్న అప్సరసలు ఇంద్రభవన సభలో నాట్యాలకే కాక మునిముచ్చట్ల ఎదురుగా తాయి తక్కలు ఆడడానికి డ్యూటీ ఆమోహం ఉండాలని ఈ విధంగా రాక్షసులు మహర్షులు ఎవరైనా తపస్సు చేసేటప్పుడు ఇంద్రుడు భగ్నం చేయడానికి అప్సరసలను అయితే పంపించేవాడు.